నేటి ఉదయకాలపు దేవుని వాక్య వాగ్దానము కీర్తనల గ్రంథ భాగము 51వ కీర్తన 3వ మాట ద్వారా తెలియపరచబడుతూ ఉన్నది. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనున్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నువ్వెప్పుడైనా యథార్థంగా నువ్వేమై ఉన్నావో దేవుని ఎదుట ఒప్పుకున్నావా? నీ నిజస్థితిని దేవునికి చెప్పుకున్నావా? నీ అంతరంగాన్ని దేవుని ఎదుట పరచగలిగావా? మనుషుల్ని మోసగిస్తూ, దేవుణ్ణి మోసగిస్తూ, అబద్ధికత్వపు భక్తిలో, అవిశ్వాసపు ప్రార్థనలో, ముసుగు వేసుకున్న జీవితాలలో యథార్థపరులను అనుకుంటూ, యథార్థపరురాలను అనుకుంటూ బ్రతికేస్తున్నావా? మన నిజస్థితిని ఒకరోజు ఖచ్చితంగా దేవుని ఎదుట మనం ఒప్పుకోవాలి, చెప్పుకోవాలి. అప్పుడు మాత్రమే మనం విడిపించబడతాం. భక్తుడు యోహాను అన్నట్టుగా, మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు. మనం ఒప్పుకుంటే నీతిమంతుడు, నమ్మకమైన వాడు మనలో పనిచేస్తాడు. మనం ఒప్పుకుంటే మనల్ని క్షమిస్తాడు. మనం ఒప్పుకుంటే మనలను విడిపిస్తాడు. దావీదు నేను పురుగును అన్నాడు, 22వ కీర్తనలో అనుకుంటా. నేను పురుగుని అన్నాడు కనుక విమోచించాడు. నేను పురుగును అన్నాడు కనుక కటాక్షించాడు. నేను పురుగును అన్నాడు కనుక పరిశుద్ధపరిచాడు. నేను ఘనుడను అని ఉంటే మరి అతని పరిస్థితి ఏమై ఉండేదో. ఈరోజు దేవుని దృష్టి ఎదుట కేవలం ఘనులుగా ఎంచుకొనక మన యొక్క అంతరంగపు స్థితిని ప్రభు ఎదుట ఒప్పుకునే వారంగా ఉన్నట్లయితే ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు గనక సమస్త దుర్నీతి నుంచి మనలను కడిగి పవిత్రులుగా చేస్తాడు. నిన్ను శుద్ధి చేసేవాడాయన, నిన్ను విమోచించేవాడాయన, నిన్ను తన సన్నిధికి సమీపంగా చేర్చుకునేవాడాయన. ఈ లోకంలో నీ స్థితి ఏదైనా ఆయనతో చెప్పుకోవటానికి సిగ్గుపడక, ఆయన దగ్గర ఒప్పుకోవటానికి అడ్డుకొనక, నీవేమై ఉన్నావో అది ఆయన దగ్గర చెప్పుకో. తన సంగతంతా చెప్పుకున్న యెఫ్తాకు విజయం ఇచ్చినట్టు దేవుడు నీకు కూడా గొప్ప విజయాన్ని అనుగ్రహిస్తాడు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. పరిశుద్ధ తండ్రి, ఈ మాటలు వింటున్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించి, వారి దేవునితో చెప్పుకున్న ప్రతి మాటను బట్టి వారిని క్షమించి ఆదరించి నూతన కార్యాలను వారి జీవితంలో జరిగించమని యేసు పేరిట ప్రార్థించి ఈ మనవులు అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుని మహాకృప ప్రతి కుటుంబానికి తోడై ఉండునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.